మాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ 10 కోట్లు ఇవ్వాలంటూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. అమెరికాలో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ నుంచి రణ్వీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్ అకౌంట్ కి బెదిరింపు వాయిస్ నోట్ వచ్చింది. దీనిపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అమెరికా అధికారులను సంప్రదించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖులకి ఇటీవల వరుస బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. తనను తాను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన హ్యారీ బాక్సర్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి బాలీవుడ్ ప్రముఖులకి ఈ బెదిరింపు సందేశం పంపించాడు. తాను కోరినంత డబ్బులు ఇవ్వాలని, లేదంటే సిబ్బందిని హత్య చేస్తానని బెదిరించాడు. ఈ ఘటనలో బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడు శుభన్ లోంకర్ హస్తం ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇదివరకు నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులకు పాల్పడిన ఘటనలోనూ లోంకర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు. బలగం చిత్రంతో సంచలనం సృష్టించిన వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాతో ఆయన కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు. సంగీత దర్శకుడిగా అత్యంత బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం నెలలో కేవలం 10 రోజులు మాత్రమే కేటాయించేలా నిర్మాత దిల్ రాజుతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్టు డిఎస్పీ స్వయంగా వెల్లడించాడు. నిజానికి దేవిశ్రీని హీరోగా పరిచయం చేయాలని దర్శకుడు సుకుమార్ ఎప్పుడో ప్లాన్ చేశాడు. అయితే తన తండ్రి మరణించడంతో ఆ ప్రాజెక్టు పై దృష్టి పెట్టలేకపోయానని, అందుకే అది ఆగిపోయిందని డిఎస్పీ రీసెంట్ గా ఇంటర్వ్యూలో తెలిపాడు. సుకుమార్ తో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు వంటి వారు తనని ఎప్పటి నుంచో నటన వైపు ప్రోత్సహించారని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక బహిరంగ సభలో తల వంచి క్షమాపణలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తాతలు ముత్తాతలు వర్ణ వివక్షతో నోటితో చెప్పలేని పాపాలు చేశారని, ఆ ఆస్తులను అనుభవించిన వారసుడిగా తాను కూడా ఆ తప్పులకు బాధ్యత వహిస్తున్నానని ఆయన గద్గద స్వరంతో పేర్కొన్నారు. తన తండ్రికి కులపిచ్చి లేదని, దళిత కులానికి చెందిన తన స్నేహితుడు జాన్ ఫ్రెడరిక్ సుందర్రావుని సొంత కొడుకులా చదివించారని గుర్తు చేసుకున్న విజయేంద్ర, పూర్వీకుల అమానవీయ ప్రవర్తనను తలుచుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంబేద్కర్, రాంబాయ్ జీవిత కథపై పరిశోధన చేస్తున్నానని చెబుతూ సభలో 5-6 సార్లు తల వంచి క్షమాపణలు కోరటం ఆయన సంస్కారానికి నిదర్శనమని సభికులు ప్రశంసల వర్షం కురిపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర బృందం నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలోని 2వ పాట ప్రోమోని మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. ఆరా ఆఫ్ ఉస్తాద్ పేరుతో వస్తున్న ఈ 2వ పాట ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ పూర్తి లిరికల్ వీడియోని ఫిబ్రవరి 22న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ పాటకి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఇక ఈ చిత్రాన్ని మార్చ్ 26న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది.